హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అండి. ఈరోజు నేను వడియాలు పెడుతున్నానండి. పప్పులతో ప్రోటీన్ వడియాలు. అవి ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ ముగ్గు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎర్లీ మార్నింగ్ రోజు నిత్య దీపారాధన చేస్తా కదండి, అది కూడా చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నాను. అంటే రెసిపీ అంటే వడియాలు, మంచి ప్రోటీన్ వడియాలు ఎలా చేయాలో చూపిస్తానండి. చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఆవు పిడకలతో ఇంట్లో ధూపం వేస్తున్నానండి. చూస్తున్నారు కదా. అలాగే పూజ కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రోటీన్ వడియాల కోసం అయితే ముందు రోజు నైట్ అంటే ట్యూస్డే నైట్ 3 రకాల పప్పులు నానబెట్టుకున్నానండి. అవి ఏంటంటే పెసరపప్పు, కొబ్బరిపప్పు అండ్ అలాగే మినపప్పు. 3 కూడా నేను హాఫ్ కేజీ క్వాంటిటీలో తీసుకున్నానండి. 3 కూడా హాఫ్ కేజీలో తీసుకున్నానండి. 3 కూడా పొట్టుపప్పులే తీసుకోవాలండి. పొట్టుపప్పులు తీసుకుంటే మంచి హెల్తీ అండ్ మంచిగా పిండి కూడా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను మార్నింగ్ సోక్ చేసిన పప్పులను క్లీన్ చేసి పొట్టు తీసేసి మంచిగా వాటిని గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నానండి. ముందుగా అయితే పెసరపప్పుని మొత్తం క్లీన్ చేసి గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా గ్రైండ్ చేస్తున్నానో. మనం గ్రైండర్లో పట్టడం వల్ల వడియాలు చాలా పఫీగా వస్తాయండి. అంటే మనకి గ్రైండర్లో పట్టడం వల్ల పిండి అనేది వస్తుంది కదండి. సో వడియాలు చాలా పఫీగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో పిండి. చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ముందుగా అయితే పెసరపప్పును పట్టేసా కదండి, దాన్ని అన్నిటిని ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి మినప్పప్పు పడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ కేజీ తక్కువ క్వాంటిటీ కాబట్టి త్వరగానే అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో గ్రైండ్ చేస్తుందండి. ఇవి మనం వీక్లీ వన్స్ అలా కర్రీ అయినా చేసుకోవచ్చండి, లేదంటే పులుసు లాగైనా తినొచ్చండి. చింతపులుసు పోసి పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మీకు ఆ రెసిపీ కూడా ఒక వీడియోలో షేర్ చేస్తానండి. ఈ పప్పు వడియాలతో పులుసు ఎలా చేయాలో అనేది. ఇవి మనం పప్పులతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మినపప్పును కూడా పట్టేసా కదండి, దాన్ని కూడా పెసరపిండి వేసిన దాంట్లోనే కలుపుతున్నానండి. 3 పిండి కూడా కలిపేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా పట్టుకున్నానో. హాఫ్ కేజీ క్వాంటిటీ అయినా చాలా మొత్తంలో వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ బొబ్బెరపప్పు కూడా వేసి పడుతున్నానండి. మనం నైట్ ముందు రోజే సోక్ చేసుకున్నాం కాబట్టి సో తొందరగానే అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, 3 రకాల పిండి కూడా పట్టేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 3ని బాగా కలుపుతున్నాను. చూడండి, ఈ వడియాలు కర్రీ చేసుకున్నా చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిదండి. ఈ సమ్మర్లో వడియాలు స్పెషల్ కదండి. ఇలా కొత్తవి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.
హెల్త్‌కి మంచిది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. అవేంటంటే అల్లంని పచ్చి అల్లంనే దంచేసి, ఎల్లిపాయ కాకుండా ఓన్లీ అల్లమే అలా దంచేసి కలుపుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కారం వేసుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అసలు యాక్చువల్‌గా అయితే పచ్చిమిర్చి కారం వేస్తే టేస్టీగా ఉంటుందండి. కానీ మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలి కదండీ! సో, పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఎండు కారం వేస్తున్నానండి. తర్వాత ఉప్పు కూడా తగినంత వేసుకోవాలండి. వేసుకొని కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు కూడా వేయాలండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం చిటికెడు వేసుకోవాలండి. వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మనకి ఎండ తగిలే ప్రాంతంలో లేదా ఒక మంచం పైన కానీ ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఇలా చిన్న చిన్నగా వడియాలు పెట్టుకోవాలండి. ఇవి ఎండడానికి 3-4 డేస్ టైం పడుతుందండి. ఎండిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని 1 ఇయర్ పాటు మనకు వెజ్జెస్ లేనప్పుడు ఇలా వీటిని కర్రీ కానీ పులుసు కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.